పేషెంట్కి ఏమైపోయిందోనని భయపడ్డానమ్మా. నీ చేత్తో అలా రుద్దగానే టెంపరేచర్ నార్మల్ కండిషన్కి వచ్చింది. డాక్టర్ల చేతుల్లోనే కాదు, నీలాంటి వాళ్ళ చేతుల్లోనూ మహత్యం ఉంటుంది. రాధిక, నీదెంత మంచి మనసు. ఎవరికి ఏమైనా కూడా తట్టుకోలేవు. దేవుడు నీకు ఇలాంటి మంచి మనసు ఇచ్చినందుకే తిరిగి నేను నిన్ను చేరుకోగలిగాను. రాధిక, గోపిక నాన్నగారు వచ్చారు. నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. గోపిక ఎలా ఉంది? ఎక్కడుంది బాబు? కంగారేం లేదంకల్, స్పృహలో లేదంతే. గోపిక, గోపిక, ఏం చేస్తున్నా? ఏంటి బేబీ? చూడండి డాడ్, నా మురారిని నా నుంచి దూరం చేయడానికి డ్రామాలాడుతుంది. మురారిని నేను ఎంతగా ప్రేమించాను, ఎన్ని ఆశలు పెంచుకున్నాను. తానే నా సర్వస్వం అనుకుని బ్రతుకుతున్నాను డాడీ. అలాంటిది మురారిని తన మాధవని చెప్పేస్తే వదిలేస్తానా? No, Dad. I can't bear this. I love Murari, Dad. I know, baby. మురారిని నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. ఆర్గ్యూ చేయడానికి ఇది సమయం కాదు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. No. ఒక్క నిమిషం ఆలస్యం చేసినా నా మురారి నాకు కాకుండా పోతాడు. రాధిక మురారిని మాధవ్గా మార్చేసింది. గోపిక, ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకేమైనా అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది మురారి. నీకే అర్థం కావడం లేదు. నేను భయపడ్డట్టు నిన్ను పూర్తిగా మార్చేశారు. నా మురారిని మాధవ్ని చేసేశారు. నీ మురారి కాదు, నా మాధవ్. నా మాధవ్ని నీ మురారిగా మార్చావు. నేను నా మురారిని నా మాధవ్గా మార్చుకున్నాను. మాధవ్ కోసం రాధిక, ఈ రాధిక కోసం మాధవ్. అది అర్థం చేసుకో గోపిక. నటించొద్దు రాధిక. నా లైఫ్ లోకి వచ్చి నా మురారిని కాచేశావు. పైగా మాట్లాడుతున్నావు.
నీ జీవితంలోకి నేను రాలేదు, మా జీవితాల్లోకి నువ్వొచ్చా. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. అర్థం చేసుకుని మారిపో. చెల్లెల్లాంటి దాన్నా? అయితే ఒక పని చేయి, నువ్వే మారిపోయి నా మురారి నాకు వదిలే. ఏ చెల్లెలి కోసం ఆ మాత్రం చేయలేవా రాధికక్క? సెంటిమెంట్ తో సంబంధాలు కలపడం చాలా ఈజీ. నీకు తోచినట్టు చెప్పడం కాదు, నాకు నచ్చినట్టు చేయడం ముఖ్యం. చెప్పు, మురారి నాకు వదిలేస్తావా? చెప్పు రాధిక, మురారి నాకు వదిలేస్తావా? గోపిక, ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నా మాట విని రెస్ట్ తీసుకో. నా కోసం రెస్ట్ తీసుకోను, కానీ నీకోసం ప్రాణాలైనా తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. బేబీ, ఇప్పుడు అవన్నీ వద్దు, మనం ఇంటికి వెళ్దాం పదా. ఏ ఇంటికి డాడీ? మన ఇంటికమ్మా. నన్ను రమ్మంటే నా శవం వస్తుంది డాడీ. ఎస్, మురారి లేకుండా నేను రాను. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మురారితో 7 అడుగులు వేయాల్సిందే. బేబీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇంటికి వెళ్దాం రా అమ్మా. వస్తాను, మురారితోనే వస్తాను. లేదంటే చేస్తాను. అది కాదు బేబీ. అంకుల్, ఒక్క నిమిషం ఇలా వస్తారా ప్లీజ్? కూల్ డౌన్ బేబీ, నేను మాట్లాడతాను కదా. కూర్చో, రా. అది బాబు. ఏంటి బాబు? అదే, మీకు విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది బాబు? ఎందుకు అలా సందేహపడుతున్నావు? కొంచెం మీరు గుండె నిబ్బరం చేసుకొని వినండి. ప్రతి మనిషి జీవితంలోనూ ఇవన్నీ తప్ప. ఇలా బాధపడే రోజు ఒకటి వస్తుంది. కాకపోతే మీకు చాలా ఎర్లీగా వచ్చింది. ఏమైంది బాబు? గోపికి బ్రెయిన్ ట్యూమర్. రెండు 3 రోజుల కంటే ఎక్కువ బతకదు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అంకుల్ ప్లీజ్, అంకుల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇలా ఎమోషన్ అయిపోతే గోపికకి నిజం తెలిసిపోతుంది. ఆ నిజం తెలిస్తే తను 2 రోజులు కూడా బతకదు. ఈ విషయం గోపికకి తెలియదు. తెలియనివ్వకూడదు ప్లీజ్. నా మాట వినండి, గోపిక ఇక్కడే ఉంటుంది. మీరు వెళ్ళండి. ఈ కండిషన్లో తను వదిలి ఎలా వెళ్ళమంటాం బాబు?
ప్రేమించిన నువ్వు తన వాడివి కాదని తెలిసింది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన బతుకు చావై ముందుకు వచ్చింది. కనీసం ఈ చివరి క్షణాల్లో నా గోపికను వదిలి ఎలా వెళ్ళగలను బాబు? బాధపడకండి, ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. అన్నీ తెలిసిన మీరే ఇలా బాధపడకూడదు అంకుల్. చావు నుంచి ఎవరం తప్పించుకోలే. ఉన్న 2 రోజుల్లోనూ తనని సంతోషంగా ఉంచడం మన బాధ్యత, ఎస్పెషల్లీ నా బాధ్యత. తను ఎలా మనశ్శాంతిగా ఉండగలదు? ఉండలేదు బాబు. చిన్నప్పటి నుంచి తన మెంటాలిటీ నాకు బాగా తెలుసు. తట్టుకోలేదు బాబు. ఈ రోజున్న బాధపడవు రేపటికల్లా తేలికవుతుంది. ఎల్లుండికి ఇంకొంచెం తగ్గుతుంది. డెఫినెట్ గా ఈ బాధల నుంచి గోపిక బయటకు వస్తుంది. వచ్చేలా చేస్తాను. మీరే పని అవ్వకండి, వెళ్ళండి. అది కాదు బాబు. మీరు వెళ్ళండి అంకుల్, ప్లీజ్. ఈ 2 రోజులు మా దగ్గరే ఉంచుకొని తన బాధను పోగొట్టి మీ గోపికను మీ ఇంటికి తీసుకొస్తాను. నన్ను నమ్మండి, వెళ్ళండి. వస్తాను బాబు, జాగ్రత్త. రాధికక్క, బావా, తాతయ్య, రాధికక్క వచ్చింది. బావొచ్చాడు, తొందరగా రండి. మాధవ్ రాధికలు ఒకటయ్యారన్న సంతోషంతో మీ కడుపు నిండిపోయింది. ఇప్పుడు నన్ను చూశాక మీ కడుపు మండిపోతూ ఉండుంటుంది. అందుకే అందరూ మొహాలు అలా వెళ్ళబెట్టారు. ఎవరి మొహం ఎలా పెట్టినా నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనివ్వను. అందుకే ఇక్కడికొచ్చాను. బాగున్నావా అక్క? బాగున్నావా బావా? రండి బావా. ఇప్పుడే వస్తున్నారా బావా? రండి బావా.
గోపిక ఆగు.